ఇప్పుడు ఏం చేస్తే మనకటువంటి చక్కటి జీవితం లభిస్తుంది, దానికి ఏం చేయకూడదు, పోయిన జన్మలో చేసిన అంటే ఈ జన్మ మనకు లభించడానికి మనం పోయిన జన్మలో చేసిన పాపానికి ఇది ఫలమా లేక పుణ్యానికి ఇది ఫలమా అన్న సంగతి మనకు తెలియాలి. పాపం చేసిన ఆత్మైనా సరే పుణ్యం చేసిన ఆత్మైనా సరే దానికి పునర్జన్మంటూ ఒకటి ఉంటుంది. అంటే నరకానికి వెళ్లిన ఆత్మకు పునర్జన్మ ఉంటుంది, స్వర్గానికి వెళ్లిన ఆత్మకు కూడా పునర్జన్మంటూ ఉంటుంది. ఆ సమయంలో మన జీవితంలో కొంతమంది అంటూ ఉంటారు, అంటే కొంతమంది జీవితంలో ప్రారంభమంతా కూడా చాలా సంతోషంగా గడుస్తుంది, అటు తర్వాత దుర్దశ పడుతుంది, పరమ కష్టంగా గడుస్తుంది. కొంతమందికి ఆపోజిట్, ప్రారంభకాలం చాలా కష్టంగా గడుస్తుంది, అష్టకష్టాలు చూస్తారు, అంత్యకాలం వచ్చేసరికి సుఖభోగాలతో వర్ధిల్లుతారు. అంటే మన జీవితంలో ఆ సంతోషాలు వెల్లివిరిసేది మనం చేసినటువంటి పుణ్యాల ఫలం ద్వారా. అది పోయిన జన్మలో. కష్టాలు రావటానికి కారణం మనం చేసిన పాపాల ప్రతిఫలం.